ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే నారా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారని మోపిదేవి జెడ్పీటీసీ సభ్యులు మెడబల్మి మల్లికార్జునరావు అన్నారు. మోపిదేవి మండలంలోని కుక్కలికటి గ్రామంలో పంచాయతీ సర్పంచ్ దిట్ల జానకిరాంబాబు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం అర్హులకు పింఛన్ల పంపిణీ మల్లికార్జునరావు ప్రారంభించారు. కుక్కలికట ఎస్సీ కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన అనంతరం పింఛన్లను అర్హులకు అందజేశారు. అలాగే బండికోడ్లంక గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ రాంబాబు, ఎంపీటీ సభ్యులు దిట్ల రాణి, మాజీ సర్పంచ్ కేసాని శివుడు, గుంటూరు వీర్రాఘవులు పూలమాలలతో నివాళులర్పించిన అనంతరం లబ్ధిదారులకు పింఛన్ల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూషాడ రత్నగోపాల్, కార్యదర్శి వాకా రవికుమార్, గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ చిముటూరు దుర్గాప్రసాద్, తెలుగుదేశం పార్టీ మండల ఎస్సీసీఎల్ నాయకులు మాతంగి జనార్దన్ రావు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు భూపతి రాఘవరావు, రెబ్బా వరలక్ష్మి, మీసాల నాని, బండికోడ శివశంకర్ ప్రసాద్, బండికోడ నాగేశ్వరరావు, డి నాగరాజు, కంచర్ల శ్రీను, ముక్కుశ్యాం, కంచర్ల అనిల్తో పాటు పింఛన్ల పంపిణీ సిబ్బంది, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.